దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షకులకు, సహోదరి సహోదరులకు మన ప్రభువును ప్రియరక్షకుడని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలపు సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ చరణాన్ని మనం ధ్యానం చేస్తే, మరియు రక్షణయను శిరస్త్రణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు సమయంలో యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఓయి అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని దేవుడు సాతానుని అడిగితే, నేను భూమి అందంతటా సంచరించుచు తిరుగుచున్నానని సాతాను దేవునికి సమాధానం చెప్పింది. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను గాడు భూమి మీద నివసిస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాము. అలాంటి సందర్భంలో ఏ క్షణాన వచ్చి ఒక సందర్భంలో గర్జించు సింహం వల్ల ఎవరిని రింగుదునా అని సాతాను గాడు మన మీద తిరుగుతాయి, మన మీద పడడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనలను దేవుని నుంచి దూరము చేయడానికి, లేదా దేవుని నుంచి తప్పించడానికి, దేవుని ప్రేమ నుంచి మనల్ని దేవుని ప్రేమలోంచి మనల్ని బయటికి గెంటి వేయడానికి, దేవుని సన్నిధిలో నుంచి మనల్ని వెళ్ళిపోవడానికి మనలను సాతానుగాడు అనేక రకాలుగా మనలను చుట్టుముట్టి అనేక రకాలుగా శోధిస్తున్నప్పుడు, మన మీద అనేక రకాలుగా వాడు యుద్ధానికి వస్తున్నప్పుడు, నీవు నేను మనందరము, క్రైస్తవులైన మనందరము, దేవుని ప్రేమ తెలుసుకున్న మనందరము కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఆయన రక్షణను శిరస్త్రణమును ధరించుకోవాలి. మొదటిగా. రెండవది, ఆయన ఆత్మ ఖడ్గమును, వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఖడ్గము అనగా వాక్యము. ఈ వాక్యాన్ని మనము ధరించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, సంఘము కొరకు ఆయన ఉతక స్నానము చేత తను పరిశుద్ధపరచుటకై సంఘాన్ని అనగా మనలందరినీ ఉదక స్నానము చేత మనలందరినీ పవిత్రపరచుటకే తను రిక్తునిగా అర్పించుకునెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని సంఘము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో రక్తాన్ని కార్చి మనందరికీ వాక్యమని ఖడ్గాన్ని ఇచ్చాడు. ఈ ఖడ్గము ధరించుకుని మనము సాతాను గాని ఎదిరించే వారిగా ఉండాలి ఈ యొక్క ఉదయకాలపు సమయంలో. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము సజీవమైన బలమైనదైన రెండంచుల గల ఖడ్గము. ఈ ఖడ్గాన్ని నువ్వు ధరించుకుంటే సాతానుగాడు నీ మీద ఎలాంటి ప్రభావము చూపించలేడు. ఈ యొక్క ఖడ్గము ఏం చేస్తుందంటే, ప్రాణాత్మ మూలుగుల్లోనికి, నీ హృదయముల్లోనికి వెళ్ళి నీలో ఉన్న ప్రతి పాపాన్ని, సాతానుగా నీలో పెట్టిన ఆలోచనను, సాతానుగా నీలో పెట్టిన ప్రతి తలంపును తీసివేసి అన్నిటినీ సరిచేస్తుంది అని ఈ యొక్క వాక్యము అనే ఖడ్గము మనకు అంత ఉపయోగకరంగా ఉందని తెలియపరుస్తుంది. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణ నిరీక్షణను శిరస్త్రావణమును ధరించుకొనుడి అని ఇక్కడ అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. మనము వెలుగు సంబంధులము కాబట్టి మనం వెలుగు సంబంధమైన పనులు చేయాలి. సాతాను చీకటి సంబంధ పనులకు, చీకటి సంబంధమైన క్రియలకు మనము దూరంగా ఉండాలని ఈ లేఖన భాగం తెలియజేస్తూ ఉంది. చీకటి సంబంధమైన క్రియలకు దూరంగా ఉండి ప్రేమ అనేటువంటి ఆ శిరస్త్రణముని ధరించుకొనమని ఈ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ, విశ్వాస ప్రేమను కవచముగా ధరించుకోండి, రక్షణ అనేటువంటి శిరస్త్రణము ధరించుకోండి అని సెలవిస్తుంది. ఈ రోజున ఆ సాతాను గడికి నేను బందీలు అవ్వకుండా, సాతాను యొక్క ఊబిలో పడిపోకుండా, సాతాను పెట్టి దొంగ ఊబిలో పడిపోకుండా మనకి రక్షణ అనగా బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2, విశ్వాస ప్రేమలు అనేటువంటి కవచము,
ఆత్మ ఖడ్గము మనకు చాలా అవసరమై ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం అనేటువంటి ఖడ్గం, రెండంచుల ఖడ్గం అవసరం. ఈ ఖడ్గములతో సాతానుగాడు మన మీద ఎలాంటి కుయుక్తులు పన్నాగములు పన్నినప్పటికీ వాటన్నిటిని ఎదిరించి సర్వశక్తి గలటువంటి దేవుని నామములో సాతాను చీకటి అంధకార శక్తులను లయపరచి మనము దేవుని సన్నిధానంలో పరలోక రాజ్యంలో చేరుదుము గాక. అట్టి కృప ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడును మిక్కిలి కనికరం కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలపు సమయన ఈ సన్నిధానంలో ఇటు రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రభు, ఆత్మయను ఖడ్గమును మేము ధరించుకొని మన్నావు తండ్రి. నీ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలని, రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును ధరించుకోవాలని మీరు అద్భుతమైన రీతిలో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడారు. సాతాను గడి లోకంలో మా మీద అనేక రకాలుగా దాడి చేస్తున్నప్పుడు రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును, వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును మేము ధరించుకుని సాతానుని ఎదిరించి, సాతాను మా కాళ్ళ కింద చితక త్రొక్కి నీ మహిమ రాజ్యంలో ప్రవేశించేంత వరకు నీ వాక్యము, నీ ఖడ్గమును ధరించుకునేటువంటి బిడ్డలుగా మేమందరం ఉండే కృపను దయచేయమని, దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్యం విని ఎంతమంది అయితే బలపడ్డారో వారందరినీ ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరూ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.